గతంలో ఏపీ ఓ గంజాయి హబ్ గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం నాడు హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పేవారికి అయితే గత ఏడాది కాలంగా తాము చేసిన కృషి కారణంగా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామన్నారు. అందరికీ కూడా కేసులు పెట్టడం సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ హ్యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ హ్యాషిష్ ఆయిల్ దగ్గర ఒక విషయం చెప్పాలి. నేను మొన్న పాడేరు వెళ్ళా, ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నేను రవికృష్ణ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. యాక్చువల్గా అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. లాస్ట్ గవర్నమెంట్లో 2019 to 24 ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాని సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి ఈ హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్, అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. ఈరోజు మేమందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఈగల్ అంటే ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అదే దృక్పథంతో ఒక యజ్ఞం టైప్లో మేము చేయడం జరిగింది. ఈరోజు ఈగల్ క్లబ్స్ని ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్లో కూడా చిన్నపిల్లల స్థాయి నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లోని కూడా ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆ ఈగల్ టీమ్స్ కంపల్సరీగా డేకి ఒక్కసారైనా ఒక్కొక్క క్లాస్ తీసుకుని వాళ్ళు ఒక మోటివేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఈగల్ టీమ్స్ ద్వారా మనం అందరం కూడా వాళ్ళకి మోటివేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈరోజు స్పెషల్గా సేఫ్ క్యాంపస్ అని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పి ఈ మధ్య వన్ వీక్ బ్యాక్ నుంచి ఈగల్ టీమ్ స్టార్ట్ చేసింది. అంటే ఏంటంటే మనకి చాలామందికి తెలియదు, ఒక యాక్ట్ ఒకటి ఉంది, సంథింగ్ కోప్టా యాక్ట్ అని చెప్పి. కోప్టా యాక్ట్ అంటే ఏంటంటే దాని ప్రకారం ఏంటంటే ప్రతి 100 మీటర్ల స్కూల్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఎటువంటి టొబాకో కానీ అది సిగరెట్స్ అలాంటివి ఏమి అమ్మకూడదు అని ఒక యాక్ట్ ఉంది. అది 2003లో వచ్చింది అనుకుంటా. అందులో కోప్టా యాక్ట్ 6B ప్రకారం అక్కడ ఎటువంటి చిన్న చిన్న ఈ పాన్ షాప్స్ లాంటివి ఉండకూడదు. సో యాజ్ పర్ దట్ లా బేస్ చేసుకొని ఈ రోజుకి దగ్గర ఒక చాలా పాన్ షాప్స్ మీద దగ్గర 6,000 పాన్ షాప్స్ మీద ఈరోజు మేము దాడులు చేసి 7.5 లక్షల రూపాయలు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి పబ్లిక్ కూడా తెలియాలి ఇటువంటి ఒక యాక్ట్ ఉంది. సో నియర్ బై స్కూల్కి నియర్ బై చాలా మందికి అలవాటు ఏంటంటే స్కూల్లో చాక్లెట్లు అది ఇది అంటారు, కానీ అక్కడ అమ్ముతుంది కొన్ని సందర్భాల్లో గాంజాకి సంబంధించిన చాక్లెట్స్ కూడా అమ్మి ఆ పిల్లల జీవితాలతో చెలగాటటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఎంత మైన్యూర్గా వెళ్తున్నామని చెప్పేదానికి ఈ ఆపరేషన్ క్యాంపస్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీకు చెప్పడానికి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ మీ అందరికీ తెలుసు. ఏదైతే మెడికల్ మీకు లాస్ట్ నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలా మంది ఏదైనా మీటింగ్స్ లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వయసు 76 సంవత్సరాలు అని, ఆయన ఎన్ని రోజులు బ్రతుకుతారని, ఎన్ని రోజులు సీఎం గా కొనసాగుతారంటూ మాజీ మంత్రి ఫెర్నినాని చేసిన కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు చేసిన తప్పులు, అవినీతి దుర్మార్గాలు బయటపడుతున్నాయి.
అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్. దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతు పురాణాలు, సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేర్ని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు. అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర నియోజకవర్గం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు. అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరున్న మా నియోజకవర్గం 80% రైతాంగం ఉన్న నియోజకవర్గం. వర్గాలు, కులాలు, మతాలు, విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేర్ని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు, అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ, వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనే లేదు అన్నట్టుగా, ఇక ఓటుతో పనే లేదు, కొడుకు భవిష్యత్తుగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది. నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ పేరు నానికి సూటి ప్రశ్న. అయ్యా, చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి, అదేవిధంగా రామాంతపురం రౌడీలకి, కంజర్బట్స్ కిరాతకులకి, బ్లేడ్ బ్యాచ్, బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మూకలకి, వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా? ఈరోజు పేరు నాని వచ్చి ఏమంటున్నాడు? ఉదయం పూట రహస్యంగా ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే ఆ మాటన అందరినీ కార్యకర్తల్ని ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం, రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం, లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం, ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతులు జనస్రవంతులు కలిసిపోదాం అనేది బందిపోట్లు, బ్లేడ్ బ్యాచ్లు, లేకపోతే రౌడీలు, కిరాతకులు ఉదయాన్నే రెక్కి వేస్తారు, రెక్కీలో మాట్లాడుకుంటారు, ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలుపరుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ పేరు నాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా? ఈరోజు మా పామర ప్రజలంతా, రైతాంగం అంతా కూడా, ప్రజలందరూ కూడా, మా నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు, భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు, అశాంతి ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు. దీనికి కారణం మీరు కాదా? పెడన ఎపిసోడ్ కానీ, గుడివాడలో జరిగిన అల్లర్లకు కానీ, పామరులో మీరు చేసిన వ్యాఖ్యలకు నాంది కాదా? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి? అభివృద్ధి సంక్షేమం సమపాలనలో ఎమ్మెల్యే పల్లా. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ ప్రియదర్శిని కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీల శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రట్టి వాసు, నాయకులు కృష్ణ, రెయ్యి రత్నం, స్వరూపారాణి, సుజాత, జగదీష్, మంగ, ఉమా, రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. మేయర్గా నన్ను చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నాకు అప్పచెప్పిన నాయకుడు ఎవరున్నారంటే పల్లా శ్రీని గారు. దాంతో భాగంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఏ ఏరియాలో కూడా
ఒక తప్పు జరగకుండా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, అది ప్రజా సంస్థలు క్లీన్ చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీనని గారు. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే ఇందా చెప్పారు మా వార్డు అధ్యక్షుడు, కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఉంటే మన సీనన్నే కూర్చున్నాడని ఆనందించే వాళ్ళు మన నియోజకవర్గం పెద్దలు అందరూ కాదు. అటువంటి మంచివాడు మీ ఓటు ద్వారాగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు శ్రీని గారి మెజార్టీ ప్రజలిచ్చిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు గాజువాకలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం ఒక వంతు అయితే, అభివృద్ధిలో భాగం ఒక వంతు అయితే, అందరినీ కలాలని కోరికతో నడిచే ఒకే ఒక వ్యక్తి పల్లా శ్రీని గారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధికి అనేది ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు. ఈవేళ మేలెత్తి అయ్యే అవకాశం వచ్చాక ఇక్కడ కార్పొరేటర్ గారు మేము కలిసి వార్డులో ఇప్పటికే 4,85,00,000తో డ్రైన్లు కానీ, వాటర్ లైన్లు రిపేర్లు కానీ, రోడ్లు కానీ ఈవేళ శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పాలనలో ప్రజలకు సేవ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, డోర్ తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాల్లో నడుస్తున్న శ్రీనని గారు ఈవేళ శాంక్షన్ తో పాటు ఇక్కడికి వచ్చి వాటిని ప్రారంభించడం కూడా మాకు చాలా. మామిడికాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ల సంస్కారమని విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ జిల్లా గాజువాక వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో వార్డు కార్పొరేటర్ బిఎన్ పాత్రుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని, ఇప్పుడు మామిడికాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము 100% రైతుల ఖాతాల్లోకి జమ చేశామని, కూటమి ప్రభుత్వం చిత్తశుద్దికి ఇదే నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలు, వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్తో తొక్కించడం దుర్మార్గమని అన్నారు. మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, పోలీసులతో పాటు వ్యవస్థలో ఉన్న వ్యక్తులను బెదిరించడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో నేతలు రెయ్యరత్నం, కాకి స్వరూపారాణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేసే విధానాన్ని చూస్తే ప్రజలు కూడా నవ్వే పరిస్థితికి వచ్చింది. మామిడికాయలు రోడ్డు మీద రైతు అనేవాడు ఎవరైనా రోడ్డు మీద వేస్తారండి? ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని. కావాలని యాక్టర్లో వైఎస్ఆర్ యాక్టర్లు అందరూ కలిసి ఒక ట్రాక్టర్తో తెచ్చి రోడ్డు మీద ఉంపి వాటిని తొక్కే పరిస్థితి ఒక రైతు కుటుంబంలో ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం. దీనికి ఒక బొత్స గారు మాట్లాడతారు. దాన్ని చూసినన్నే అక్కడున్న రైతులు లాస్ అయితే చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్ గా రైతులకి రాయితీ ఇచ్చింది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతులకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. బొత్స గారు ఏం మాట్లాడుతున్నారండి? ఏదైతే రైతులు బాధలతో ఉన్నారట, వీళ్ళు బాధలతో ఉంటూ 4 రోజులు పరదాలు కప్పుకొని తిరిగింది బొత్స గారికి కనిపించలేదండి. ఈయన మాట్లాడే విధానం ఏంటి? ఒక రైతు బిడ్డగా పుట్టి విజయనగరం జిల్లాలో రైతు ఎవరైనా దేనన్నా తొక్కుతాడండి? రైతు పంటని ఒక లక్ష్మీదేవిగా చూసుకునే పరిస్థితిలో రైతు ఉంటాడు. దాన్ని తొక్కి, ఎందుకంటే సైకోకి ఆనందం ఎక్కడ వస్తుందంటే చెడుపడి చేయనందుకు ఆనందం వస్తుంది. ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఎందుకంటుందంటే మన బొత్స సత్యబాబు గారు అంటారు ఏమి కూడా పథకాలు అందలేదని. పథకాలు అందుతున్నాయో లేదో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం. నువ్వు వెళ్ళావా?
5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాడు, నువ్వు ఎక్కడైనా ధైర్యంగా మీరు వెళ్ళే విధానం ఉందా? ఈవేళ తల్లికి వందనం వస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా సంతోషంతో స్కూల్లోకి వస్తే అన్నా మా కుటుంబానికి వచ్చింది, మా పిల్లల భవిష్యత్తుకు వచ్చింది, అది లోకేష్ గారి నాయకత్వంలో అందరికీ అనుకున్నట్టుంది అని చెప్తే దానికి కూడా వీళ్ళు బాధపడుతున్నారు. నర్సీపట్నంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి విశేష స్పందన. క్యాంప్ లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఈరోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మన పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. దీంట్లో ముఖ్యం ఏంటంటే వెరికోస్ వెన్స్ ఉంది. వెన్స్ ఒక ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం మేము. ఎందుకంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది, చాలా మందికి అవగాహన కూడా లేదు. దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ఈవేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. మీ అందరికీ మనకు కూడా తెలియదు, నాకు కూడా మన అటువంటి చేసలేదు, ఈ గురించి తెలియదు. అంటే సాధారణంగా మనం విదేశంలో చూస్తుంటాం, ఈ పిక్కల మీద నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి. బయటికి అది ఎవరో పెద్ద పట్టించుకోం విలేజ్లో, ఏదో జనరల్గా వస్తుంది అనుకుంటున్నాం. కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దానికి డాక్టర్ గారు మన సంపత్ గారు, అలాగే శ్రీ తేజ గారు, ఫిజిషియన్ గారు, జనరల్ ఫిజిషియన్ గారు ఆ రోజు ఉన్నారు. అది కూడా చెక్ చేయడం కోసం వాళ్ళు రావడం జరిగింది. మన కేజీహెచ్లో నేను మాట్లాడినప్పుడు, హైదరాబాద్ కేజీహెచ్ మాట్లాడినప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు సూపరింటెండెంట్ గారు నాకు చెప్పారు. దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మెడికల్ క్యాంపులు పాల్గొని, మరి స్పెషలిస్టులు వచ్చారు కాబట్టి మన ఊరు వాళ్ళు చెక్ చేసి దాన్ని తగ్గించడం కోసం ఏ చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఒకవేళ ఆపరేషనే కావాల్సి వస్తే హైదరాబాద్ అని వెళ్ళకుండా మన నర్సీపట్నం హాస్పిటల్ కానీ డాక్టర్ గారు సైన్ చేస్తారు. చూసి నర్సీపట్నం హాస్పిటల్ చేయించండి, ఇక్కడ చేస్తాం. లేదనుకుంటే విశాఖపట్నంలో డాక్టర్ గారు సైన్ చేసిన హాస్పిటల్ ఏదైనా చేస్తే వాళ్ళతో మాట్లాడి అక్కడికి ఏం ఏర్పాటు చేద్దాం. అలా చేద్దాం డాక్టర్ గారు, అలా చేస్తే మీ ఇష్టం. నర్సీపట్నం హాస్పిటల్ ఓకే బాగుంది అని టికెట్ పెడదాం, ఏదో విశాఖపట్నం. రెండోది ఏంటంటే చంద్రశేఖర్ గారు అని చెప్పి మీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు, చాలా మందికి నయం చేశారు. అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు. చాలా సేవ చేస్తూ వస్తున్నారు. వారు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదే వారు కూడా చెప్పి ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తే అలా చేసిన వాళ్ళని న్యాయస్థానాలలో నిలబెడతామని హెచ్చరించారు. కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా, మనం చెంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్, కొడాలి నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి, బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు, అవి పీకేస్తున్నప్పుడు, ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం, దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయి ఉన్న దాన్ని వాళ్ళ
కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి. వెనుకబడి కులాలు మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి. ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మర్డర్ కేసులో ఇరుక్కుని శ్రీకాకుళం జిల్లాలో దాలం రాజాలో నవగ్రహాల విగ్రహాలు ధ్వంసం చేసిన కేసులో నిందితుడు రామకృష్ణను జిల్లా ఎస్పీ మహేష్ రెడ్డి అరెస్టు చేశారు. వివరాలు మీడియాకు వెల్లడించారు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఇతను ఏదైతే బాటిల్ వైన్ అదే ఆల్కహాల్ తాగాడో, మందు తాగాడో, ఆ బాటిల్ స్పెసిఫిక్గా ఒక ఊర్లో మాత్రమే, ఒక షాప్లో మాత్రమే దొరుకుతుంది. సో ఆ షాప్ దగ్గర అతను వెళ్ళి ఆ రోజు మందు కొన్న ఫుటేజ్ కూడా మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. అండ్ అక్కడ డైరెక్ట్ విట్నెస్లు ఎవరైతే అది అమ్మారో వాళ్ళు కూడా మనకి కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతోపాటు అతను యూజ్ చేసిన ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా అతను టవర్ డంప్ అనాలిసిస్ మొత్తం చేస్తే అతను లాస్ట్ 1 month 20 days నుంచి కూడా మూవ్మెంట్ ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఏంటనే దాన్ని బట్టి ట్రాక్ చేస్తే ఆ ట్రాక్ కూడా ఈ ఇన్సిడెంట్ తోటి మ్యాచ్ అవుతుంది. సో ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, ప్లస్ మనకి విలేజర్స్ ఎవరైతే మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద సో ఈ ఇన్సిడెంట్ ఇతను చేసినట్లు జరుగుతుంది. దీనికి ఈ ఇన్సిడెంట్కి ముందు పాత ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉంది. 2022లో సేమ్ టెంపుల్లోనే అక్కడ పూజారి ఎవరైతే దెందేటి జగదీశ్వరరావు అని ఉన్నారో ఆయన అప్పుడు పూజారిగా వర్క్ చేసేవాళ్ళు 2022లో కూడా. అప్పుడు ఆయన ఒక అయ్యప్ప మాల వేస్తారు. అయ్యప్ప మాల వేసి శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చేసిన తర్వాత టెంపుల్లో ఉన్న దేవుడి పటాలు, ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డ్యామేజ్ చేసేయడం, పగలగొట్టడం జరుగుతుంది. అప్పుడు విలేజర్స్ అందరూ కూడా పిలిచి అతన్ని మాట్లాడి ఆ పూజారిగా తొలగిస్తారు అతన్ని. సో అప్పుడు రీజన్ ఏంటంటే అతను కూడా డ్రింక్ చేసి రావడం, ఆ దేవుడు అంటే కోపం ఉందన్నట్లు మాట్లాడడం, సమ్ రీజన్స్ తోటి అప్పుడు పగలగొట్టడం జరుగుతుంది. విలేజర్స్ ఏమో అతను పూజారిగా తీసేస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక 6-8 months తర్వాత 9 months తర్వాత మళ్ళీ విలేజర్స్ అది రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడేసి అతన్నే మళ్ళీ పూజారిగా పెడతాడు. ఇప్పుడు ఈ పూజారి ఎవరైతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడో అతని ఫ్రెండ్ ఇతను. సో వీళ్ళిద్దరూ కలిసి కూడా అక్కడ మందు తాగడం అనేది జరుగుతుంది గుడి బయట ఒక ప్లేస్లో. సో మన రిక్వెస్ట్ ఏంటంటే విలేజర్స్కి కావచ్చు లేదా టెంపుల్స్కి అన్నిటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చేయడం వల్ల దాన్ని మొత్తం ఎలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుందన్న ఒక ప్రొజెక్షన్ కొన్ని